సో పెద్ద మూవీ రివ్యూ చాలా షార్ట్ గా చెప్పేసుకున్నాం, లెస్ దాన్ మినిట్ లో. రామ్ చరణ్ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే పెద్ద అని చెప్పుకోవచ్చు. మేబీ ఆఫ్టర్ RRR అండ్ రంగస్థలం దిస్ ఈస్ ద బెస్ట్, దిస్ ఈస్ ద థర్డ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామ్ చరణ్. రామ్ చరణ్ గారు ఈ మూవీ కోసం తన 100 గా తన 1000% ఇచ్చిరు. లిటరల్ గా ప్రాణం పెట్టి ఈ మూవీ కోసం పనిచేసిరు. అంతే అంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెకండ్ హైలైట్ వచ్చేసి జగపతి బాబు గారు ఆ సప్పుల సూరి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేసిండు. ఎస్పెషల్లీ ఒక సీన్ ఉంటది, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది, మాకు రైలు కావాలయ్యా అని చెప్పి. ఆ సీన్ ఒక 4 to 5 minutes ఉంటే ఆ సీన్ లో ఆయన పర్ఫార్మెన్స్ ఉంటది. ఎట్లా ఒప్పుకున్నాడు అసలు, ఎట్లా చేసిండు అంత మంచి పర్ఫార్మెన్స్, అంత రా పర్ఫార్మెన్స్ ఎట్లా చేసిండు అని చెప్పి నాకైతే ఫిదా అయిపోయినా. ఇంకా థర్డ్ వచ్చేసి గౌరీ నాయుడు లాగా మన శివన్న చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఒక కుస్తీ గురువు లాగా ఒక యాప్ట్ అనిపించిండు. ఇంకా జాన్వీ కపూర్ అయితే జస్ట్ స్కిన్ షోక్ మాత్రమే ఉంది. ఐటమ్ సాంగ్ బొక్క అనిపించింది. దివేందు ఉన్నంతలో బాగానే చేసిండు. సో ఒక్క ముక్కలో సింపుల్ గా చెప్పాలంటే పక్క మూవీకి వెళ్ళిపోండి, చూసేయాల్సిందే. సో ఇంకా డీటెయిల్ రివ్యూగా మాట్లాడుకుంటే చాలా గట్టిగా మాట్లాడుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా డీటెయిల్ గా మాట్లాడుకుంటా వితౌట్ ఎనీ స్పాయిలర్స్. నాకు మూవీలో చాలా అంటే చాలా బొక్కలు కనిపించినాయి. బుచ్చిబాబు గారి పైన నాకు పిచ్చి కోపం వచ్చింది. బుచ్చిబాబు గారి పైన, ఎడిటర్ నవీన్ నూలి పైన, ట్రైలర్ కట్ చేసిన పైన, ఈ ఒక రూమర్ బయట క్రియేట్ చేసింది కదా సంథింగ్ కట్ అవుతుందని చెప్పి ఆయన పైన. ఒక గ్రేట్ మూవీ అవ్వాల్సింది ఆయన ఒక మిడ్, ఒక హాఫ్ బేక్డ్ మూవీ చేసారు. ఈ మూవీస్ లో ఆల్మోస్ట్ ఒక 60 to 70% మూవీ మంచిగా ఉంటే 30 to 40% మూవీస్ లాస్ట్ బొక్కలు ఉన్నాయి. అవేంటో మాట్లాడదాం. ఈ ట్రైలర్ ఎవరు కట్ చేసినా కానీ ట్రైలర్ లో ఆల్మోస్ట్ సీన్ టు సీన్ ఒక గంట సేపు మీరు కూర్చొని అబ్జర్వ్ చేస్తే మీకు సీన్ టు సీన్, షార్ట్ టు షార్ట్ మీకు అర్థమైపోతుంది స్టోరీ ఇంతేరా అని చెప్పి. ఏమైనా మిగిలిందంటే ఒక 30 minutes ఆఫ్ మూవీ కొంచెం అది చూపట్లేదు, బట్ వీ నో ద రూమర్ కాబట్టి మనకు కూడా అది కూడా తెలిసిపోతుంది. ఒక షాక్ వాల్యూ కానీ ఒక ఎక్సైట్మెంట్ కానీ ఏం లేదు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఆల్మోస్ట్ ఒక 45 minutes ఆఫ్ ఆర్ మోర్, అంతకంటే ఎక్కువనే. చాలా సీన్స్ లలో అసలు విఎఫ్ఎక్స్ ఏంటండి, ఆ రైలు పట్టాలు ఏదైతే ఉంటాయి ఆ సీన్స్, ఆ రైలు పట్టాలు కానీ, ఆ పక్కన ఊరు కానీ, మధ్యలో రామ్ చరణ్ ఒక స్టాచ్యూ ఉంటుంది, ఆ స్టాచ్యూ కానీ, లిటరల్ గా ఒక కొండ ఉంది, ఆ కొండ పక్కన స్టాచ్యూ, ఆ స్టాచ్యూ వెనకాల సన్, మిగతా పక్కన మొత్తం ఊరు. ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం గ్రీన్ స్క్రీన్ లో చుట్టేసిర్రు. లిటరల్ గా గ్రీన్ స్క్రీన్ లో ఉంటది, అది మొత్తం తెలిసిపోతా ఉంటది. స్క్రీన్ మొత్తం బ్లర్ అనిపిస్తా ఉంటది. ఆ స్టాచ్యూకి ప్రాపర్ స్టాచ్యూ ఉండదు. ఆ వెనకాల విఎఫ్ఎక్స్ ఈజీగా అర్థమైపోతా ఉంటాయి. అంటే ఇన్ని డిస్కంఫర్ట్ ఉన్నాక మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు నాకు అర్థం కాదు మూవీలో. నాకు మాత్రం ఈ బోమన్ ఇరానీ గారు ఉన్న ప్రతి ఒక్క సీన్ లో ఆ విఎఫ్ఎక్స్ వాడుతున్నా చెప్పి ఇరిటేషన్ వచ్చింది. ఇంకా చాలు ఆపండి, కొంచెం న్యాచురల్ లొకేషన్ లో తీయండి, మంచి లొకేషన్స్ తీయండి. ఇంకెంతసేపు సెట్ సార్ నాకు ఇరిటేషన్ వచ్చింది. ప్రీ ఇంటర్వెల్ లో జగపతి బాబు గారు ఒక మెయిన్ సీన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ సీన్. ఆ సీన్ లో అయితే 100% అండి మొత్తం విఎఫ్ఎక్స్ వెనకాల మొత్తం గ్రీన్ స్క్రీన్, చాలా ఇరిటేషన్ వచ్చింది. అది ఒక్కటే కాదు, త్రూ అవుట్ ద మూవీ ట్రైన్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యింటో ఆ ట్రైన్ గానీ, ఆ ఇంజిన్ గానీ, సీన్స్ అన్ని మొత్తం విఎఫ్ఎక్స్ లో పెట్టేసారండి. ఇది ఒక్కటే కాదు, మీరు జగ్గు బాయ్ కోసం చాలా ఎలివేషన్ ఇచ్చారు. ఎక్కడని నాకు అర్థం కావట్లేదు. మీరు ఉండే హార్డ్లీ ఒక 5 scenes లో ఉన్నారు. ఆ 5 scenes లో కూడా ట్రైలర్ లో కనిపించిన సీన్స్ కానీ, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక డైలాగ్ చెప్పారు కదా, ఉచ్చని కూడా దాచుకోవాలి లోపల అని చెప్పి, ఈ సీన్స్ అని ఎందుకు లేపేసారు నాకు అర్థం కావట్లేదు. ఈ సీన్స్ అని లేపేసి జాన్వీ కపూర్ ఇట్లా ఎక్స్పోజింగ్ సీన్ పెట్టి ఇట్లా బయట లాగితే సొల్లు ఆర్చుకుంటాం. ఇట్లా అదేమంటారు, మన శృతి హాసన్ తో ఐటమ్ సాంగ్ పెట్టిరు. ఇట్లా మూవీకి రిలవెంట్ లేని గ్లామర్ షోస్ కానీ, స్కిన్ షోస్ మాకు ఎందుకు? మాకు ప్రాపర్ జెన్యున్ స్టోరీ టెల్లింగ్ కావాలి. కానీ ఇవన్నీ నాకు అనవసరం. నాకు జగ్గుబాయ్ సీన్స్ అన్ని చాలా పిచ్చి పిచ్చి నచ్చినాయి. ఆయన ఉన్న సీన్స్ అన్ని అందరి ఇలా తినేసి ఉన్న యాక్టింగ్ తో. అట్లాంటిది ఆయన మెయిన్ సీన్స్ అన్ని కట్ చేసి ఈ స్క్రాప్ సీన్స్ అన్ని ఎందుకు మూవీలో పెట్టుకుంటారు నాకు అర్థం కావట్లేదు. దాని వల్ల ఆయన ఒక ప్రాపర్ ఎమోషన్ క్యారీ అవ్వాల్సిన మూవీ ఆయనది. ఆయన సీన్స్ అన్ని ఆయన వల్లే మూవీ డైరెక్షన్ సెకండ్ హాఫ్ లో మారిపోతుంది. అట్లాంటిది ఆయనకి ఎంత మంచి స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో సీన్స్ పడాలి, అసలు ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ అయిందా? ఒక 2-3 సీన్లు ఏమో ప్రాపర్ గా పడ్డాయి. అసలు ఎందుకు మీరు ఎడిటింగ్ లో లేపేయాల్సి వచ్చింది నాకు అర్థం కావట్లేదు. వెరీ డిసప్పాయింటెడ్. ఫస్ట్ హాఫ్ లో నైట్ ఒక ఫైట్ ఉంటది, అప్పటిదాకా ఒక చీకట్లో ఫైట్ నడుస్తూ ఉంటది. అప్పటిదాకా ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగుంది. బట్ వన్స్ వాడు ఎవడో అని తెలిసిపోయిన తర్వాత ఆ ఫైట్ మొత్తం ఒక బిల్డింగ్ కి షిఫ్ట్ అయిపోతా ఉంటుంది, ఒక ఇల్లుకి షిఫ్ట్ అయిపోతా ఉంటది. హీరో జంపులు చేస్తా ఉంటాడు, ఇట్లా ఎగురుకుంటూ తంతా ఉంటాడు, ఇట్లా వాళ్ళ పైన తంటాడు, కింద ఎగురుతా లేస్తాడు. వాడు మనిషే కదా, వాడు హీరో, వాడు నార్మల్ మనిషి కదా, వాడు పెద్ద సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కాదు కదా, ఎందుకు అంత ఎగురుతుండు గాలలో. చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫైట్స్ ఉంటాయండి, చాలా ఇల్లాజికల్ ఫైట్స్ ఉంటాయి. ఈ పైత్యం ఈ ఫస్ట్ ఫైట్ వరకు ఉందంటే సెకండ్ హాఫ్ లో ఒక కుస్తీ ఫైట్ ఉంటది. కుస్తీ ఫైట్ ని ఎంత మంచిగా తీయచ్చు అంటే అంత మంచిగా తీయచ్చు. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ కొంచెం మంచిగా తీసిరు, బట్ ఇక్కడ మధ్యలో ఏం పురుగు మిస్తుందో అర్థం కావట్లేదు. కానీ ట్రాన్సిషన్స్ వాడిరు, లైక్ క్రికెట్ నుంచి కుస్తీ అని చెప్పి ఒక 4-5 ట్రాన్సిషన్ వాడిరు. ఆయన కుస్తీ రోల్ లో ప్రాపర్ గా ఇన్వాల్వ్ అయిపోయింది కదా, దాన్ని మెయింటైన్ చేయండి ప్రాపర్ గా. ఇటు క్రికెట్ పట్టుకొస్తూ ట్రాన్సిషన్ లో దాని క్రికెట్ నుంచి అథ్లెట్ అని చెప్పి, క్రాస్ అథ్లెట్ అని చెప్పి, కుస్తీ అని చెప్పి, ఆ ట్రాన్సిషన్స్ ఎడిటింగ్ వరస్ట్ అంటే వరస్ట్ ఉంటాయి. మొత్తం గ్రీన్ స్క్రీన్ లో చుట్టేసారు. ఆ ట్రాన్సిషన్స్ నా వల్ల కాలేదండి. ఇక్కడే అనుకుంటే నెక్స్ట్ క్లైమాక్స్ లో ఒక ట్రాన్సిషన్ పడుతుంది. హీరో హ్యాస్ టు, ఓకే అది నేను చెప్పదలుచుకోలేదు, బట్ క్లైమాక్స్ లో ఒక ఈవెంట్ ఉంటది, ఒక గేమ్ ఉంటది. ఆ గేమ్ లో మళ్ళీ ఒక ట్రాన్సిషన్ పడుతుంది. రైలు పట్టాలు కనిపిస్తుంది, అటు జగ్గుబాయ్ కనిపిస్తా ఉంటాడు, వీళ్ళ ఊరు కనిపిస్తా ఉంటది. ఐడియా చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ మాత్రం బొక్కలా ఎగ్జిక్యూషన్ లాగా ఉంది. మెయిన్ నెగిటివ్ వచ్చేసి ఆ విఎఫ్ఎక్స్ గానీ, ఆ ఎడిటింగ్ గానీ, ఆ గ్రాఫిక్స్ గానీ చాలా గలీజ్ అనిపించినాయి. దాని వల్ల ఎమోషన్ అనేది క్లైమాక్స్ ఇట్లా మన హార్ట్స్ ని ఇట్లా పిండేయాలి, పిండి పిప్పి వేసేయాలి. ఇంటర్వెల్ లో అయినా ఇట్లా క్లైమాక్స్ లో అయినా లిటరల్ గా ఎమోషన్ సీన్స్ లో మనకు కంటత రేపియాలి. బట్ బికాస్ ఆఫ్ దిస్ పూర్ గ్రాఫిక్స్, పూర్ విఎఫ్ఎక్స్ వల్ల నాకు ఆ ఎమోషన్ కొంచెం పార్ట్ మిస్ అయిందని చెప్తా. ఒక ఫస్ట్
ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ చాలా మంచిగా ఉంటది, ఇంటర్వెల్ ఒక 20 మినిట్స్ ఎక్సలెంట్ ఉంటది. ఢిల్లీ ఎపిసోడ్స్ అయితే అల్టిమేట్ ఉంటది. ఢిల్లీ ఎపిసోడ్స్ కానీ ఆ కుస్తీకి రామ్ చరణ్ గారు కుస్తీ సీన్స్ లో ఆయన ప్రిపరేషన్ ఉంటది కదా, ఆ సీన్స్ లో మన రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టారు. లిటరల్ గా ఆయన ఒళ్ళు హూనం చేసుకున్నారు. బాడీ బిల్డింగ్ చేయడానికి అయ్యప్ప మాలలు ఉండి ఆ డైట్ మెయింటైన్ చేస్తూ అంత హెవీ బాడీ బిల్డింగ్, ఆ కుస్తీకి ప్రిపరేషన్ కానీ, ఆ కుస్తీ ఫైట్ కానీ, ఆ డస్ట్ లో ఆడడం కానీ, ఆయన ఎఫర్ట్స్ కి 1000% ఎఫర్ట్స్ కి నేషనల్ అవార్డు నేను చెప్పాను కానీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. బట్ అంత మంచి పర్ఫార్మర్ ని పక్కన పెట్టుకొని ఎంత మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉండాలి. ఇంకా కొన్ని మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, లైక్ దివేందు ఉన్నాడు, సత్య ఉన్నాడు, మన రావు రమేష్ గారు ఉన్నారు. ఇట్లా కాకుండా ఇంకా మన అజయ్ ఘోష్ గారు ఉన్నారు. మన ఓకే గౌరీ నాయుడు మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్న శివన్ ఆయన పక్కన పెడితే ఇట్లా మిగతా క్యాస్ట్ ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్ రాబట్టుకోలేదు. పొన్నప్ప తారక్ పొన్నప్ప ఆయన ఓకే ఐ డోంట్ వాంట్ రివీల్, బట్ అంత పెద్ద తప్పుకి అసలు పనిష్మెంట్ ఎక్కడ, ఆయన క్యారెక్టర్కి క్లోజర్ ఏంటి, అట్లే వదిలేస్తామని. సో ఇట్లా చాలా మంది క్యారెక్టర్స్ ని గాలికి వదిలేసి ఓన్లీ పెద్ది, అప్పలసూరి, గౌరీ నాయుడు వీళ్ళని మాత్రమే చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా రాస్తున్నారు. ఇప్పుడు మనం మెయిన్ క్రింజ్ కొద్దాం. అసలు జాన్వీ కపూర్ గారికి ఈ మూవీతో సంబంధం ఉందా? ఆమె సీన్స్ ని కట్ చేసి పక్కకు పడేయచ్చు. ఆమె వాళ్ళ నాన్న కోసం ప్రచారం చేస్తూ ఉంటది రావు రమేష్ గారు. ఆయన మూవీలో ఏం చేస్తుండు? జాన్వీ కపూర్ కైనా వాళ్ళ నాన్నకైనా చుట్టుపక్కల చెమ్మక్ చంద్ర ఆయనకైనా మంచి సీన్స్ పడ్డాయా? వీళ్ళ స్క్రాప్ అని లిటరల్ గా ఈ సీన్స్ అన్ని స్క్రాప్ అని తీసి ఇట్లా డస్ట్బిన్ లో పడేయచ్చు. జాన్వీ కపూర్ మాట్లాడితే పైట తీస్తుంది, నడుము చూపిస్తుంది, క్లీవేజ్ చూపిస్తుంది. ఇవన్నీ మీ ఇన్స్టాగ్రామ్ లో మీ స్టోరీస్ లో పోస్ట్ లో ఉన్నాయి కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఆ క్రింజ్? ఈ మూవీలో ఐటమ్ సాంగ్ కి రిలవెన్స్ ఏముంది? దాని బదులు ప్రాపర్ గా కుస్తీకి ట్రైన్ అయ్యే సీన్స్ పెడితే మనకి రామ్ చరణ్ గారి ఐ మీన్ మనకి పెద్ద పైన అటాచ్మెంట్ చాలా ఎక్కువ అయిపోతుంది. వాడు గెలవాలనే కసి మనకు గుర్తుంది. అంతేగాని కట్ చేసి ఆ ఐటమ్ సాంగ్ హల్లల్లో సాంగ్ బాగుంది, డాన్స్ బాగుంది కానీ చాలా ఇర్రిలవెంట్ ప్లేస్మెంట్ అండి. ఇది కాకుండా చాలా పెద్ద స్పాయిలర్ బయటకు వచ్చేసింది సినిమా రిలీజ్ కాకముందే, సంథింగ్ కట్ అని చెప్పి. దాని వల్ల వన్స్ ఆ సీన్స్ వచ్చినాయి కదా స్క్రీన్ పైన, ఒకసారి బాగానే అనిపించింది. వన్స్ ఎప్పుడైతే ఆ కటింగ్ సీన్ ఉందో అక్కడ నుంచి నాకు ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ గానీ ఆ షాక్ వాల్యూ పోయింది. అంటే నేను ఆల్రెడీ న్యూస్ లో విన్నా కదా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో ఏమంటారు రూమర్స్ లో, నాకు షాక్ వాల్యూ లేదు. అంటే మీరే మూవీ టీమే కావాలని చెప్పి దీని రూమర్ బయటకు వదిలేరు, లైక్ ఆడియన్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి. ఇది ప్రిపరేషన్ లెక్క, ఇది ఒక స్పాయిలర్ లెక్క ఉంది. అది ఎంత హార్డ్ హిట్టింగ్ ఉంటుంది, దాన్ని ఎట్లా మీరు ఇంత స్పాయిల్ చేసి నాకు అర్థం కావట్లేదు. సో ఇట్లా బుచ్చి బాబు గారు చాలా బ్లండర్స్ మిస్టేక్ చేశారు, చాలా అంటే బ్లండర్ మిస్టేక్ చేశారు. సో ఏమన్నా బాగుందంటే రామ్ చరణ్ గారు, జగపతి బాబు గారు, మన శివన్న వీళ్ళ క్యారెక్టర్స్ ప్రాపర్ గా రాసుకొని మిగతా అంతా గాలికి వదిలేసారు. వీళ్ళ పోర్షన్స్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉండడం వల్ల సినిమా మీకు ఎక్కడ బోర్ కొట్టదు. దానికి తోడు మన ఏఆర్ రెహమాన్ గారు, ఆయన సాంగ్స్ అయినా, ఆయన మ్యూజిక్ అయినా, బీజిఎంస్ అయినా, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఆయన ఆడుకున్న లిటరల్ గా హీ బికమ్ బ్యాక్ బోన్ ఫర్ దిస్ పెద్ద మూవీ. అల్టిమేట్ ఆయన లేకుండా ఈ పెద్ద మూవీ చూడడం చాలా కష్టం అండి. మీరు ఒప్పుకున్న రామ్ చరణ్ గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు వీళ్ళిద్దరి మూవీకి లిటరల్ గా బ్యాక్ బోన్స్. వాళ్ళిద్దరు మూవీని భుజాల పైన మోసిరు. సో ఇన్ని బొక్కలు మాట్లాడి కూడా ఎందుకు మూవీకి వెళ్ళమంటున్నా అంటే ఓన్లీ ఫర్ రామ్ చరణ్ అండి. రామ్ చరణ్ గారి కోసం ఈ మూవీకి వెళ్ళొచ్చు. లిటరల్ గా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ నాకైతే మూవీ పర్లేదు, డెఫినెట్లీ వన్ టైం వాచ్ కంటే ఇంకెక్కువనే అని చెప్తా. గుడ్ మూవీ అనే చెప్తా. బట్ కొంచెం బొక్కలున్న మంచి సినిమా ఇది. ఎస్, సినిమాలో బొక్కలున్నాయి, ఇస్ బొక్కలున్న మంచి సినిమా. సో ఇది గైస్ నా రివ్యూ అని పెద్ద. నాకైతే మూవీ నచ్చింది, బట్ కొంచెం లైట్ గా డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎవరు డిసప్పాయింట్ చేసినా రామ్ చరణ్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడు. ఆయన కోసం మాత్రం వెళ్ళండి. సో ఇది గైస్ నా రివ్యూ అని పెద్ద. మీకు గనక నా రివ్యూ నచ్చింది అనుకుంటే, నాకు తెలిసిన ఎక్కడ స్పాయిలర్స్ చెప్పలేనట్టున్నా. సో మీకు గనక నా రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.